చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 2 నెలలైంది. మామూలుగా అయితే కనీసం 4, 5, 6 నెలల వరకు కూడా ప్రభుత్వం మీద ఎక్కడే గనక అంటే ఒక నెగెటివ్ వైబ్స్ ఉండే విధంగాను, విమర్శలు ఉండే విధంగాను సామాన్యంగా ఎవరు అలాంటి పరిస్థితి కల్పించుకోరు. అండ్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు సైలెంట్గానే ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచే ప్రతిరోజు వీళ్ళు చేసే దారుణాలన్నిటి మీద మాట్లాడాల్సి వస్తుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరామర్శించుకుంటూ, కుటుంబాలకు ధైర్యం చెప్పుకుంటూ ఆయన ఇప్పటి నుంచే మళ్ళీ పోరాటం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఇప్పుడే కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యతలు కూడా లేవు కదా, అందుకని చెప్పి ఏమంటున్నారు, ఆయన ఫస్ట్ ఎప్పుడో బెంగళూరులో ఉన్నారు కాబట్టి అక్కడ ఇల్లు ఉంటుంది కాబట్టి జస్ట్ బెంగళూరుకి 2 నెలలు వస్తూ వెళ్తూ ఉన్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వస్తూ వెళ్తూ ఉండడం మీద 2 నెలల నుంచే ఇది కూడా ఇప్పటికి 3 సార్లు ఏమన్నా వచ్చారు. బెంగళూరుకు వస్తూ వెళ్తూ వెళ్ళడం మీద అది ఒక పెద్ద విమర్శలకు సబ్జెక్ట్ అయిపోయింది. అది విమర్శలకు సబ్జెక్ట్ అయిపోయింది. ఆ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? హైదరాబాద్ నుంచి వచ్చేసి విజయవాడలో హోటళ్లలో ఉండి పరిపాలన చేశారు చూడండి, అటువంటి బ్యాచ్ విమర్శలు చేస్తుంది. హైదరాబాద్లోనే సొంత ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కనీసం సొంత ఇల్లు లేదు. ఉన్న ఇల్లు ఆళ్ళదా, రెంట్కా, బాడిక్కా, గిఫ్టా ఏందో తెలియదు. 5 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేశారు. అటువంటి పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా జగన్ గారిని విమర్శలు చేస్తున్నారు 2 నెలలు బెంగళూరుకి వచ్చిపోతుంటే. మంత్రులుగా ఉండి విదేశాలకు వెళ్ళి వస్తే ఏ దేశం వెళ్తున్నారో కనీసం సమాచారం ఇవ్వని బ్యాచ్, ఎన్నికలు అయిపోగానే ఏ దేశాలకు వెళ్ళారో కనీసం సమాచారం కూడా ఇవ్వని బ్యాచ్, ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని బ్యాచ్, ఇప్పటికీ కూడా హైదరాబాద్కి అప్ అండ్ డౌన్. ఇప్పుడు ప్రభుత్వంలో పాలిస్తున్నా కూడా హైదరాబాద్కి అప్ అండ్ డౌన్, వారంలో ఒకసారి 2 సార్లు వస్తూనే ఉన్నారు. సో మొత్తం పక్క రాష్ట్రం నుంచే ఇన్ని సంవత్సరాల నుంచి నడిపించినటువంటి వీళ్ళు 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వచ్చి వెళ్ళేసరికి దాని మీద విమర్శలు, దాని మీద అదొక పెద్ద ట్రోలింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. అట్లా ట్రోల్ చేసేవాళ్ళు, దాని మీద విమర్శలు చేసేవాళ్ళు, వాళ్ళ నాయకులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ నాయకులకు ఇల్లు ఎక్కడ ఉన్నాయి? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుకుంటూ ఉండేవాళ్ళు. పోనీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అడ్రస్ ఎక్కడ, ఉండేవాళ్ళు? పోనీ కరోనా సమయంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, తెలంగాణలో ఉన్నారా? ఇవేమీ పట్టించుకోవట్లేదు మాస్టర్. ఎంత దుర్మార్గమే నిజంగా. అడ్డు అదుపు లేకుండా బరి తెగించి కనీసం కూడా అసలు ఇంత బర్రెపిత్తల బరి తెగించి ఎంత దారుణంగా దిగజారిపోతున్నారంటే రోజుకు కింద గింత పెట్టుకొని కింద ఎదుటోళ్ళ మీద గింత రవంత మరకబడితే దాని మీద విమర్శలు చేస్తారు చూడు. ఏమన్నాయమయ్యా? ఎక్కడి నుంచి తిరిగినారయ్యా? హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ కదా చేసింది. 1 రోజు, 2 రోజుల, సంవత్సరం, 5 ఏళ్ళ, 10 ఏళ్ళు, ఇప్పటికే ఇల్లు లేదు కదా సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికీ ఇల్లు లేవు. సొంత ఇల్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం కూడా ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ చేసే కదా ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఎన్నికల ప్రచారం కూడా అలాంటిది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన బెంగళూరుకు 1-2 సార్లు ఏమో వచ్చి వెళ్తే దాని మీద నువ్వు బెంగళూరులో ట్వీట్ చేయడం కాదు, దమ్ముంటే ఇక్కడికి రా, బెంగళూరుకు వారిపోయినావు, రకరకాలుగా నోరుంటే, డబ్బులుంటే, వ్యవస్థలు చేతిలో ఉంటే, మీడియా అనేటివి చేతిలో ఉంటే, కొట్టాలనేటివి, పత్రికలు అనేటివి ఎంత అబద్ధాలనైనా ఎంత దారుణంగా అయినా కూడా మిస్లీడ్ చేయొచ్చు. ఎవరి మీద అయినా కనుక టన్నుల బురద పడేయచ్చు అని చెప్పి ఏం నిరూపిస్తున్నారా?